బీజేపీ పార్టీ ప్రధానమంత్రిగా మోడీ గారు అధికారాన్ని చేపట్టి నేటికి 10 సంవత్సరాలు కావస్తున్నది. అధికారానికి రావడానికి ముందు ఎన్నో వాగ్దానాలను మనందరికీ ఇచ్చారు. మరి ఈ 10 ఏళ్లలో ఆ ఇచ్చిన వాగ్దానాలను అమలు జరిపారా? లేదు లేదు లేదు. నయ వంచన. 2014 నుండి 2024 వరకు ఈ 10 ఏళ్ళు పరిపాలించిన పాలక బీజేపీ మోడీ ప్రభుత్వం చేసిన దారుణమైన 10 మోసాలు. నయవంచన పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు 16 పేజీల చిన్న పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకాన్ని చదివిన మేము నిజాలను తెలుసుకొని విస్తుపోయాము. నిజమే కదా? ఇంత మోసాన్ని ఈ 10 సంవత్సరాలుగా భరించామా? మతం పేరుతో రాముడు, కృష్ణుడు, దేవుళ్ళ పేరుతో మనల్ని ఇంకెంతకాలం మోసం చేస్తారు? దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఓ విచిత్రమైన పరిస్థితి ఉంది. బాహాబాహీగా తలపడుతున్న ప్రధాన పార్టీలు కూటములు రెండు వాస్తవానికి బీజేపీకి సొంత పార్టీ నాయకుల కంటే ఎక్కువగా కొమ్ము కాస్తున్నారు. నిజానికి ఈ ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి, టీడీపీ, జనసేనకి మధ్య కాదు, ఆ పార్టీలకు ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన ఈ రెండు కూటములు విభజన చట్టంలోని హామీలను అమలు చేసుకోవటంలో, నిలదీయటంలోనూ రెండు విఫలమైనాయి. ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఒక పార్టీ మీద మరొక పార్టీ దుమ్మెత్తి పోసుకోవడం తప్ప ఈ ప్రజలకు చేసింది శూన్యం. ఈ పరిస్థితులలో ప్రశ్నించి నిలదీయాలని నిర్ణయించిన మేము బీజేపీ మోడీ ప్రభుత్వం చేసిన ఈ 10 దారుణ మోసాలను ప్రజలందరికీ తెలియజేయాలని మీ ముందుకు రోజుకో మోసాన్ని వీడియో రూపంలో తీసుకొస్తున్నాం. చూడండి, అందరికీ చూపించండి, తెలుగు ప్రజలను మేల్కొలపండి. బీజేపీ తొత్తు పొత్తు పార్టీలను ఓడించండి. సిపిఎం పార్టీ అభ్యర్థులను, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి.